నన్ను అడిగితే మీకు ఏబిఎస్ ఉన్నా కూడా ఇఫ్ యూఆర్ డూయింగ్ 200 or 250s రోడ్ పైన సడన్ గా ఏదైనా వస్తే దేర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ, దేర్ ఇస్ నథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు ఏ బైక్ అయినా కానీ ఆగదు. ఇమాజిన్ ఒక 220 kgs బైక్ ని మీరు 250 స్పీడ్ తీసుకెళ్లి సడన్ గా దాన్ని పట్టని ఆపాలి అంటే అది కూడా ఏడా ఆగుతుంది. 2 డిస్కులు 4 ప్యాడ్లు ఎంత ఇంటాక్ట్ అయినా కానీ ఎంత తొందరగా ఆపుతుంది. మన రోడ్లు అంతా తోపు రోడ్లు కూడా కాదు, ఇట్లా ప్యూర్ మెంటల్ గ్రిప్ ఇచ్చి ఇలా పట్టని అక్కడ ఆగిపోవడానికి. మీరు ఒక కావాసాకి వీడియో చాలా రీసెంట్ గా ఫేమస్ అయింది. 300 స్పీడ్ కొడతా ఉంటాడు, లారీ వాడు ఇక్కడ నుంచి యూటర్న్ తీస్తాడు. సో లారీ వాడు ఇక్కడ నుంచి ఇక్కడికి యూటర్న్ తీస్తాడు. అది పక్కన లేని 2వేనో కాదో నాకు తెలియదు, అది లారీ వాడు తప్పో కాదో కూడా తెలియదు వాడు. ఎందుకంటే ఆ టర్న్ తీయాలంటే వాడు అంత లాంగ్ టర్న్ తీసుకోవాల్సిందే. సో అది వాడు తప్పో కాదో ఐ డోంట్ నో. తను అయితే 300 చేస్తూ ఉంటే లారీ తిరగంగానే ఇలా కట్టుకొట్టెళ్తాడు. లక్కీలీ అది స్కిల్ కాదు, ఏం కాదు, అది మన సర్వైవల్ స్కిల్స్ అనుకుందాం. బండి కనిపించింది బ్రేక్ కొడితే ఆగదు, నేను పట్టని తిప్పి ఇటు తిప్పేస్తాను. కానీ అలా తిప్పినప్పుడు ముందే వేరే ఏమైనా ఉంటుంటే 300 స్పీడ్ తిప్పంగానే ముందు ఏమైనా ఉంటే ఏం చేస్తారు? అవుతుందా? ఆగదు. స్పాట్ ఇన్స్టెంట్ డెత్. అది మీరు విత్ ఇన్ సెకండ్స్ చచ్చిపోతారు. అంత స్పీడ్ ఇంపాక్ట్ మీ బాడీ తీసుకోగానే యూ వోంట్ సర్వైవ్. సో పాయింట్లెస్ టు గో దాట్ స్పీడ్ బ్రో. మీరు 0 to 100 ఎంజాయ్. ఇంకోటి చెప్తా, సూపర్ బైక్స్ కొనాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి మీకు 0 to 100 ఇది ఎంత ఫాస్ట్ గా పుల్ చేసింది అనేది మజా. కానీ ఆఫ్టర్ యూ క్రాస్ 150 మీకు ఇది ఎంత పుల్ చేస్తున్నా కానీ మీకు అర్థం కాదు. మీ మైండ్ కి మీకు ఇంకా ఎక్కదు. మీరు కొడుతున్నారు స్పీడ్స్ కానీ మీకు అదే ఆ జోష్ ఉండదు. అదే మీరు 0 to 100 0 to 150 ఫాస్ట్ గా పుల్ చేయండి, మీకు పిచ్చెక్కేస్తుంది. సో అది చాలు నాకు. నేను అలా 0 to 100 కొట్టుకుంటా, దాని తర్వాత చిల్ అవుతా హ్యాపీగా. So yes, if you're buying a super bike, enjoy your 0 to maybe 150 or 160, but don't try to beat the limit. 60 kg నేను టాప్ కొడతా ట్రై చేయకండి. మీకు అంతా చేయాలంటే డ్రాగ్ రేస్కి వెళ్ళి డ్రాగ్ స్ట్రిప్లో కొట్టేయండి. ఒక్కసారి కొడితే మీకు 300 మీరు ఒక లైఫ్ టైంలో నేను 300 స్పీడ్ కొట్టానా బైక్ పైన అదొక అచీవ్మెంట్లో పెట్టుకుంటారా? మీరు అలా డ్రాగ్ స్ట్రిప్లో కొట్టి పెట్టుకోండి. బట్ do not try it on roads, do not try it on highways, do not try it anywhere else. With proper safety gear, safety measures తోనే ట్రై చేయండి.